హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అస్విని. వెల్కమ్ టు మై ఛానల్ అస్విని టెక్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే 2023లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన మెయిన్ బేసిక్ పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు నేర్చుకుందాము. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అంతా సెట్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం కదండి, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక ఛానల్కి బేసిక్గా మెయిన్ పాయింట్స్ ఏమేమి ఉండాలో ఏవి ఉంటే సరిపోతుందో ఈరోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ టైప్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే మనకి ఏ ఫీల్డ్స్లో నాలెడ్జ్ ఉందో దాంతో స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఇంట్రెస్ట్ అయితే కుకింగ్, లేదంటే గేమింగ్ ఛానల్ అయితే గేమింగ్, రంగోలీస్ అయితే రంగోలీస్, లేదంటే టెక్ ఛానల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెక్ ఛానల్స్, ఫ్యాషన్ ఎక్సెట్రా డివోషనల్, ఇలా మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఎక్కువ నాలెడ్జ్ దేని గురించి ఉంది అనే దాన్ని బట్టి మనం ఛానల్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. బట్ కంటెంట్ మాత్రం జెన్యున్గా ఉండేలా చూడాలండి. అంటే మనం ఫేక్ కంటెంట్ అనేది ఎప్పుడు ఇవ్వకూడదు, అది సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు నచ్చదు అనమాట. ఛానల్స్ అయితే చాలా టైప్స్ ఉన్నాయి, ఫ్యాక్స్ ఛానల్స్ ఉన్నాయి. అలా వీటిలో మనం ఏది కావాలి అంటే అది స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ దాని గురించి మనకి పర్టికులర్గా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ టైప్ వీడియోస్ చేసినా అవి వ్యూవర్స్కి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉండాలండి. అందుకోసమే మనకు నాలెడ్జ్ ఉన్న ఫీల్డ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ నేమ్ సెలెక్షన్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ అస్విని టెక్ క్రియేషన్స్ కదా, మనం అస్విని టెక్ అని టైప్ చేసి ఒకవేళ ఒక 10 or 20 నేమ్స్ అట్లా ఎక్కువ వస్తే మనం దాన్ని స్కిప్ చేసేసి వేరే నేమ్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మన ఛానల్ సెర్చ్లోకి రాదు. సో ఛానల్స్ నేమ్ అనేది యూనిక్గా ఉండేలా చూసుకోండి. అలాగే టఫ్ నేమ్స్, కీవర్డ్స్, లెటర్స్ అవి నెంబర్స్ ఇవ్వడం అనేది అవాయిడ్ చేయండి. ఈజీగా ఉండాలన్నమాట, అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లాగా ఉండాలి, ఈజీలీ రిమెంబరబుల్గా ఉండాలన్నమాట. అలాగే మరీ పెద్ద పెద్ద నేమ్స్ వద్దండి, చాలా చిన్నగా ఉండేలా చూసుకోండి. స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి. 30 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ మించకూడదు అనమాట. ఛానల్ నేమ్ అనేది ఎంత ఎఫిషియెంట్గా ఉంటే మనకి అంత బాగుంటుంది. బట్ ఒకటి మాత్రం ఆ నేమ్తో ఛానల్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఒక 10 to 15 ఛానల్ నేమ్స్ మీరు నోట్ చేసుకొని పెట్టుకొని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ నేమ్స్ మీద ఎన్ని ఛానల్స్ ఉన్నాయని చూసుకోండి. తక్కువ ఛానల్స్ వచ్చిన నేమ్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చిన్న చిన్న ఎడిటింగ్స్ మనం చేయాల్సి వస్తుంది కదండి. సో సింపుల్ ఎడిటింగ్ యాప్స్ ఏవైనా తీసుకోండి. మొబైల్లో అయితే కైన్ మాస్టర్, పీసీలో అయితే క్యాన్వా, అలా అనమాట. ఇంకా ఏదైనా వేరేవి మీకు ఈజీగా అర్థమయ్యేలా ఉంటే వాటిలో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉండటానికైతే చాలా యాప్స్ ఉన్నాయి కదా మనకి, వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. అయితే స్టార్టింగే మీరు మనీ స్పెండ్ చేసేసి ట్రైపాడ్, మైక్, కొత్త మొబైల్ అట్లాంటివి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ప్రజెంట్ మన దగ్గరగా అవైలబుల్గా ఉన్న వాటిని యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకి అర్థమవుతుంది అనమాట మన వ్యూయర్స్కి మన వీడియోస్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతున్నామా లేదా అనేది. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ అండి. థంబ్నెయిల్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వీడియో ఎంత ఇన్ఫర్మేటివ్గా చేసినా లోపల ఏం మ్యాటర్ ఉంది అనేది వ్యూవర్కి తెలియాలి అంటే థంబ్నెయిలే ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్ ఎలా చేయాలి అండ్ అలాగే ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే థంబ్నెయిల్ అనేది కంపల్సరీగా లోపల ఉన్న కంటెంట్కి మ్యాచ్ అవ్వాలండి. కొంతమంది పెడుతూ ఉంటారు కదా, పైకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అట్రాక్ట్గా పెట్టి లోపల అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెడుతుంటారు కదా, అలా అస్సలు చేయకూడదు. జెన్యున్గా ఉండాలి. అలాగే కంపల్సరీగా మ్యాచ్ అనేది ఉండాలన్నమాట లోపల కంటెంట్కి, బయట థంబ్నెయిల్కి. లేదంటే సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. అయితే థంబ్నెయిల్స్ కోసం స్టార్టింగ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్ సింపుల్గా స్టార్ట్ చేయొచ్చు.
ఎవరైనా స్టార్టింగే అంత ఎక్కువ ఎఫెక్టివ్గా చేయలేరు అనమాట. సింపుల్గా స్టార్ట్ చేసి తర్వాత డే బై డే నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోండి. థంబ్నెయిల్స్ ఎలా చేయాలని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, అప్ టు 3 వీడియోస్. అవి చేయండి. చాలా బేసిక్గా అండ్ చాలా ఈజీగా అండర్స్టాండబుల్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం మండే అండ్ థర్స్డే ఆర్ మండే అండ్ సాటర్డే ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా అలాగే ఆ షెడ్యూలే ఫాలో అవ్వాలన్నమాట ఎవ్రీ వీక్. అట్లా చేస్తూ ఉంటే యూట్యూబ్ అల్గారిథం అనేది మన వీడియోస్ని ఎక్కువ సజెస్ట్ చేస్తుంది, ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. దానివల్ల మన వీడియోస్ వైరల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మనం వీడియో క్రియేట్ చేసేటప్పుడు పర్టికులర్ సింటాక్స్ ఫాలో అవ్వాలండి. అంటే స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చెప్పాలి, అంటే మన ఛానల్ గురించి. మిడిల్లో కంటెంట్ ఉండాలి, ఎండింగ్లో థ్యాంక్స్ గివింగ్ ఉండాలన్నమాట. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం వీడియో ఏ లాంగ్వేజ్లో చేస్తామో థంబ్నెయిల్ కూడా సేమ్ లాంగ్వేజ్లో పెట్టాలన్నమాట. లేదంటే మనం లోపల కంటెంట్ తెలుగులో చెప్పి బయట థంబ్నెయిల్ ఇంగ్లీష్లో పెట్టామంటే తెలుగు వ్యూయర్స్ స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారన్నమాట. అలాగే సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే, ప్రతి యూట్యూబర్కి సబ్స్క్రైబర్స్ దేవుళ్ళండి. వాళ్ళు మన ఛానల్ సక్సెస్ అవ్వాలన్నా ఏదవ్వాలన్నా సబ్స్క్రైబర్స్ చేతులను డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఆన్ టైంలో రెస్పాండ్ అవ్వండి. అలాగే వాళ్ళకి కామెంట్స్కి పొలైట్గా రెస్పాండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ కూడా ఫ్రీక్వెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. బికాజ్ 2023 మానిటైజేషన్ రూల్ ప్రకారం షార్ట్స్కి కూడా రెవెన్యూ వస్తుందండి. అవి కూడా మానిటైజేషన్ పర్పస్ యూజ్ అవుతాయి. వ్యూస్ కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ మెయిల్స్ వచ్చాయి. February 1 నుంచి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో షార్ట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబర్స్ దానివల్ల చాలా ఎక్కువగా పెరుగుతారు. అలాగే మీరు లింక్స్ ఇవి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి పంపించి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి బెగ్ చేసుకోవద్దు. దానివల్ల ఏం యూజ్ ఉండదండి మనకి. మన సబ్స్క్రైబర్స్ జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్సే మనతో ఎప్పుడు ఉంటారనమాట. సో కంపల్సరీగా మీరు కంటెంట్ని నమ్ముకోండి. అలాగే సోషల్ మీడియా మొదలైన వాటిలో లింక్స్ షేర్ చేయండి. ఇన్స్టా, ఫేస్బుక్ ఎక్సెట్రా వీటిలో లింక్స్ షేర్ చేయండి. షార్ట్ వీడియోస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కంపల్సరీగా మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. అలాగే మీ వ్యూయర్స్ని మాత్రం కంపల్సరీగా ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అలాగే నా ఛానల్ కూడా మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.